సువార్త, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథం తీసి చూడండి. నేను చదివేటప్పుడు ఆ వాక్యాన్ని మీరు చూస్తే మీకు కూడా చాలా ఆశీర్వదకరంగా ఉంటుంది. ఆ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాలు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. స్తోత్రం. చూడండి, వాక్యంలో ఒక 3 భాగాలు మనకు కనిపిస్తాయి. 3 విషయాలని మనం ఇందులో నేర్చుకోవచ్చు. అయితే ఆ 3 విషయాలు కాదు, ఒక్కటి మాత్రమే ఈ రాత్రి పూట నేను మీతో చెప్తాను. అది మీరు జాగ్రత్తగా వినాలి. ఈ వాక్యంలో ప్రాముఖ్యంగా మనం ధ్యానించవలసిన ఆ ధ్యానాంశానికి, ఆ వాక్యానికి వెళ్లే ముందు ఈ వాక్యంలో రాయబడిన చివరి మాట ఏంటంటే, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏం దొరుకుతుందంటండి? ఈ రోజున మనిషికి ఏంటి కావాల్సింది? హంగులు, రంగులు, ఆస్తులు, అంతస్తులు, భోగము, భాగ్యము, స్థలాలు, పొలాలు, ఏమండి ఇవన్నీ మనిషికి ఈ రోజున కొదువా, కరువా అంటే లేనే లేదండి. ఏమి ఈ రోజున మనిషికి ఇవి తక్కువేమి కాదండి, కొదువేమి కాదు. ధనము, బలము, సిరులు, సంపదలు, కీర్తి, ప్రతిష్ఠితులు, ఇవన్నీ మానవుడు ఈ రోజున లోకంలో సంపాదించుకోగలుగుతున్నాడు. అవి తక్కువేమి కాదు, అవి ఈ రోజున కరువేమి కాదు. కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైన, విశేషమైన ఒక అనుభవం ఉంది. మనిషికి అందరి దూరాన నిలబడి ఓ జయించలేని అపజయాల పర్వతంలాగా నిలిచిపోతే, ఆ అందని వాటి కొరకు అరుಳು కాస్తూ, అల్లాడిపోతూ, తల్లడెళ్ళిపోతూ, గుడ్డు గుప్పిట్లు పెట్టుకుని బ్రతుకుతూ, జీవితం అంతా కూడా ఆశించి అందుకోలేని ఒక ఆశీర్వాదకరమైన అనుభవం నిలిచిపోయింది. ఏంటయ్యా అనంటే, మానవునికి ఉండవలసిన, హృదయానికి కావలసిన, ఈ గుప్పిడి గుండెకు ఉండవలసిన శాంతి, సమాధానం, విశ్రాంతి. వింటున్నారండి? చేతి నిండా డబ్బు ఉంది, ఒంటి నిండా జబ్బు ఉంది కదా. అంతస్తులు ఉన్నాయి, భోగభాగ్యాలు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి, ఇంటి నిండా జరుపుకున్నారు, కానీ నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, ప్రశాంతత లేదు. అప్పుడెప్పుడో యేసన్న గారు ఒక రోజున ఒక మీటింగ్కి వెళ్ళాడండి. మీరందరూ నన్ను చూస్తే నేను చెప్తాను. ఆ మీటింగ్కి వెళితే ఒక పేద భవంతి పైన యేసన్న గారు ఉంచారంట. ఆ మిద్దు పైన ఒక గది ఉంటే ఆ గదిలో ఉంచారు యేసన్న గారు. అప్పుడు యేసన్న గారు ఆ 3 రోజుల పాటు ఆ గదిలో ఉన్నాడంట. చాలా బాగా కట్టారంట ఇల్లు. మీకు అర్థమవుతుందా? అయ్యో, చేతిలో పైసలు ఉన్నాయి కదండి, అద్దాల మేడ, 3 అంతస్తులు భవంతి, ఇక అందులో సదుపాయాలు అంటారా, ఏమి తక్కువ కాకుండా కట్టారంటే. 3 రోజుల పాటు యేసన్న గారు ఆ ఇంట్లో ఉండి హవాక్కయ్యాడట. అయ్యో బాబు, గొప్ప గొప్ప ఇంట్లన్నీ ఇట్లా ఉంటాయి కాబోలు, ఇంత ఐశ్వర్యం ఉట్టిపడుతుంది ఇంట్లో అని 3 రోజుల పాటు ఆ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో నుంచి వెళుతూ ఇక ఆ ఇంట్లో నుంచి వచ్చి మీటింగ్ ముగించుకుని వెళ్ళిపోతారు యేసన్న గారు. అప్పుడు ఆ ఇంటి యజమానుడు ఇంజనీర్ గారిని పిలిచి యేసన్న గారు అన్నాడట, ఏం బ్రదర్, ఏం కట్టారండి ఇల్లు? అయ్యో బాబోయ్, 3 రోజుల పాటు మీ ఇంట్లో ఉంటే కనీసం శబ్దం వినపడలేదు, మీరు మాట్లాడుకున్న శబ్దాలు కూడా వినపడలేదు, అంత క్రమశిక్షణగా ఉంది మీ ఇల్లు, చాలా సంతోషంగా ఉందండి అన్నాడంట. యేసన్న గారి మాట నోట్లో ఉండగానే ఇంజనీర్ గారు పక్కు నవ్వాడంటండి. యేసన్న గారు అన్నాడట, ఏం బ్రదర్ ఎవరు నవ్వుతున్నారేంటి అలా అంటే, ఆయన అన్నాడట, యేసన్న గారండి, మేము మాట్లాడుకున్న శబ్దం కూడా వినపడలేదు అంటున్నారు మీరు, అసలు మేము మాట్లాడుకుంటేగా. అదేంటి బాబు అలాగంటావు? నీవు, మీ ఆవిడ, 4 పిల్లలు, మొత్తం కలిపితే 6 డజను, అంతే కదండి. వాళ్ళకి 4, వీళ్ళకి 2, 6 డజన్ మంది ఉన్నారు ఇంట్లో. మరి 6 డజన్ మంది ఇంట్లో ఉండి మాట్లాడుకుంటే కదండి వీటి అట్లా అంటే ఆయన అన్నాడట, అయ్యా మిమ్మల్ని ఈ సభలలో మా ఇంట్లో ఉంచుకొని మీకు భోజనం వడ్డించి మిమ్మల్ని 3 రోజులు మా ఇంట్లో ఉంచుకోవాలని ఎందుకు అనుకున్నానంటే, ఈ శాపం దొరుకుతుందని. ఏ శాపం? మాకు
మాకు ఆస్తులు ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, ఇంకేమైనా ముప్పు వస్తే ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఉంది. మాకు అన్ని ఉన్నాయి, హంగులు ఉన్నాయి, రంగులు ఉన్నాయి. కానీ ఈ ఇంటికి కొదువైనది ఏంటంటే మాకు సమాధానం, గుప్పెడు గుండెకు ఆనందం, లేకపోతే మా మధ్యలో ఐక్యత, సఖ్యత, ఈ ఆనందంతో కూడిన విశ్రాంతి అనేది మాకు తెలియదయ్యా. మా ఆవిడ ఉంది కదా, ఆవిడతో నేను మాట్లాడి ఎంతకాలం అయిందో. అయ్యో బాబోయ్, ఇది ఇల్లా ముల్లా, ఇది కొంప కప్ప. ఏ బ్రదర్ మీరు చెప్పేది? అవునండి, వేస్తుంది కదండి. నేను మా ఆవిడతో మాట్లాడను, మా ఆవిడ నాతో మాట్లాడదు, మా పిల్లలు నాతో మాట్లాడరు, నేను మా పిల్లలతో మాట్లాడను. మా ఇంట్లో ఎవరికెవరికి సంబంధాలు ఉండవండి. మేము బయట వాళ్ళకి చూడడానికి కళకళలాడుతున్నట్లుగా కనబడతాము, తెల్ల బట్టలు వేసుకొని మల్లెపూలాగా కనబడతాం, సమాజంలో విలువ కలిగిన వ్యక్తుల్లాగా మేము కనబడతాం. కానీ బాబా, మా హృదయాలలో ప్రశాంతత, విశ్రాంతి, శాంతి, సమాధానాలు ఉండవయ్యా. బ్రదర్, మీ ఆవిడతో సరే నువ్వు మాట్లాడవనుకో, పిల్లలతో కూడా నువ్వు మాట్లాడకపోతే ఎలాగ బ్రదర్ అంటే ఆయన అంటాడంట, ఏం మాట్లాడతావండి ఏసన్న గారు, ఆ పొట్టుతుంది ఆఖరిది పొట్టుతుంది, అది కాలేజ్ కాని వెళ్ళి రాత్రి 11 గంటలకు వచ్చింది బాబా. రాత్రి 11 గంటలకు వచ్చింది. వస్తే నేను మరి రాత్రి 11 గంటలకు నాకు పిచ్చిదానా, ఏం కాలేజీ నీకు? ఆయన తండ్రి కదా, హలో నన్ను చూడండి, తండ్రి కదండి, అడగచ్చాడకూడదా? మీరు చెప్పండి బాబా, అడగచ్చాడకూడదా? కాలేజ్ కానీ వెళ్ళి రాత్రి 11 గంటలకు వస్తే తండ్రి గద్దించకూడదా? హృదయంలో అల్లాడిపోతున్న ఆ ఆవేదనను దిగమింగి ఈ రోజున పైకి మనిషి కళకళలాడుతున్నట్లుగా కనబడుతున్నప్పటికీ అది నిశ్చిత కాదండి. అందుకే ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులరా, నా ప్రభు మీతో చెప్తున్నాడు, నేను మీకు ఏం కలుగు చేస్తాడంట? విశ్రాంతి, ప్రశాంతత, నెమ్మది, శాంతి, సమాధానం. ఈ రాత్రి మీలో ఎంతమంది ఆ విశ్రాంతిని, ప్రశాంతతను, శాంతి, సమాధానం కోరుతారో, ఎంతమంది ఇక్కడి నుంచి ఆ దివ్యమైన దీవెనను మూటగట్టి నెత్తి మీద పెట్టుకుని వెళుతారో నాకు తెలియదు. అది మీ స్పందన, అది మీ స్పందన. అయితే ఒక్కటి నేను చెప్పే మాట వినాలి. మరి ఏంటంటే, ఎవరికి ఈ సమాధానం లేక ఈ విశ్రాంతి, ఈ ప్రశాంతత కలుగుతుంది, ఎవరికి ఆయన అనుగ్రహిస్తాడు అనేది ఒక 2-3 మాటలు చెప్పి ముగించేస్తాను. అక్కడ పై వాక్యాలు రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు అని ఉంది కదా, ఎప్పుడు అంటే మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఇప్పుడు మీకు సమాధానం దొరుకుంటుందని నేను అనుకుంటున్నాను. శాంతి, సమాధానం, విశ్రాంతి, ప్రశాంతత ఇది దొరకాలి, ఇది కావాలి, నా ఇంటర్నెట్ అలా ఉండాలి అని అనుకుంటే ఒకటే కండిషన్, అదేంటంటే మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం మీరు. అందరు చెప్పొచ్చు కదా, నా యుద్ధం మీరు. అందరు చెప్పొచ్చు కదా, స్త్రీలు పురుషులు అందరు చెప్పొచ్చు కదా, నా యుద్ధం మీరు నేర్చుకోవాలంట. ఏమండి, జుట్టుడిపోయి పెద్ద వయసు వచ్చేసింది, ముసలోళ్ళు అయిపోయినాము, అన్ని ఆరిపోయినాయి, ఊడిపోయినాయి, ఈ వయసులో ఏం నేర్చుకోవడం బాబా అంటారేమో మీరు. కొందరికి ఆ ఆలోచన కూడా ఉంటుంది. ఏదో చిన్నప్పుడైతే పలక బల్పు చేత్తో పట్టుకుని చదివేది LKG, తినేది 3 కేజీలు, ఆడికి తిన్నది కాకపోతే మూట కట్టి పెట్టి పంపిస్తే ఏం చదువుతున్నావురా LKG, ఇదేంట్రా 3 కేజీలు అంటాడు. ఆడికైతే తగ్గు, కానీ మా వయసుకు మేమేంటండి నేర్చుకోవడం అంటారా? దేవుని వాక్యం అంటుంది, మనం నిత్య విద్యార్థులు. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవరైతే ఆయన కాడి మీద ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకుంటారో అప్పుడు ఆ నేర్చుకునే వారికి విశ్రాంతి కలుగుతుంది. మరి ఈ రోజున ఇదిగో ఇంత జనసమూహంలో ఈ మాటలు శ్రద్ధగా వింటున్న వాళ్ళలో ఎంతమంది నేర్చుకోవడానికి ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను? అర్థమవుతుందా? గాలాడకపోయినా విసురుకుంటూ కసురుకుంటూ కూర్చున్నా, పాఠ్య పుస్తకాలు అన్ని ఇసురుగాలు చేసేసుకున్నా, చెమటలు కారుతున్నా కూర్చున్నా, ఒక్కటి మాత్రం అడుగుతున్నాను, స్వామి
నేను నేర్చుకుంటాను, నువ్వు నాకు నేర్పిస్తే నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు నేర్పించు నాయనా, నాకేమి తెలియదు, నేను రిక్తుడను, నేను బలహీనుడను, నేను శక్తిహీనుడను, నేను దేనికి పనికిరాని వాడను, ఇదిగో నీ శక్తి కొరకై వేచి నీ పాదాల దగ్గర కూర్చున్నా, నాకు నేర్పించు బాబు అని రాత్రి మీలో ఎవరైతే వినయ విధేయతలతో విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపమైన మనసుతో ఆయన పాత సరిహద్దులు ఈ రాత్రి నేర్చుకోవడానికి ఇష్టపడతారో నిశ్చయంగా నా దేవుడు మీకు నేర్పిస్తాడు. నేర్చుకుని మిమ్మల్ని శాంతి సమాధానములతో నా దేవుడు సాగనంపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేర్చుకోవాలి అన్నప్పుడు ఆ వినయం ఉండాలండి. చాలా మందికి నేర్చుకోవడానికి ఇష్టం ఉండదండి. అన్ని తెలిసిన వాళ్ళలాగా బిల్డప్ ఇస్తారు, గట్టప్పు లాకప్పు బిల్డప్ అంటారు కదండి, అట్లాగా ఏమి తెలియదండి, ఏమి తెలియకపోయినా అన్ని తెలిసి అన్నట్టుగా విర్రవీగుతారు. అందుకే వాళ్ళు నేర్చుకోవడానికి ఇంకేం ఉండదండి. నేను చాలాసార్లు చెప్తుంటాను, అదేంటంటే ఓటమి ఫెయిల్యూర్, ఓటమి మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుందండి. జయంలో మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదండి. జయం అంటాం కదా, అందులో మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. కానీ ఓటమి ఉంది కదా, ఆ ఓటమి మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఇక్కడ మనం తెలుసు అని కాదు, నాకు ఎప్పుడు మనసులో ఒక మాట అది తొలుస్తుంటుంది. ఒక మాట చెప్తాను. యేసుప్రభు సముద్రపు అద్దరికి వెళ్ళాడు. సముద్రపు అద్దరికి వెళితే అక్కడ వలలు కడుక్కుంటున్నారండి. తెల్లవారుతుంది, వలలు కడుగుతున్నారు. అప్పుడు యేసయ్య వాళ్ళని ఎమ్మడిగాడు, ఏమైనా పట్టారా? ఏంటది? పీతలే, పీతల వద్దులు, మనకు పీతల వద్దులు. ఏమైనా దొరికాయా, ఏమైనా పట్టారా అని అడిగారండి. నాకు బాగా ఇష్టమైన మాట. ఎప్పుడైతే యేసుప్రభు వాళ్ళని ఏమైనా దొరికాయా, ఏమైనా పట్టారా, నీ శ్రమ ఫలించిందా అని అడిగాడో, నాకు మీరు తక్కువని సమాధానం చెప్పాలి. అదే స్థానంలో మీరు నేను మనం గనక ఉంటే ఏం చెప్పేవాళ్ళని చెప్పండి. నిజం చెప్పండి, అబద్ధం చెప్పండి. అదే స్థానంలో మనం కనుకుంటే ముక్కు మొఖం తెలియని ఆయన వచ్చి ఏమన్నా దొరికిందా, ఏమన్నా పట్టారా అన్నాడు అనుకో, ఏమి పట్టకపోయినా ఈయన ఎవరో కొత్త ఆయన ఉన్నాడు, నాకు ఏం దొరకలేదండి, ఏం పట్టలేదండి అని అంటే, రెక్తెక్కలోడా ఏమి పట్టకుండా ప్రయాసపడ్డావా, చేతగానే ఉన్నట్టున్నావు కదరా అనుకుంటాడేమోనని ఏం చెప్పేవాళ్ళు నిజం చెప్పండి. పట్టావా అంటావు ఏంటంటే, అంటే అంత చేతగానే అనుకున్నావేంటే, మా అబ్బాయి ఇప్పుడే గంపలు ఇంటికి పోసాడు, ఇంకా ఆడు వెళ్ళిన తర్వాత నేను కూడా ఈ వలలు కనుక్కొని ఇవన్నీ భద్రపరుచుకొని వెళ్దామని ఉన్నాను. అంతేగాని ఏం పట్టుకుని ఎట్లా ఉంటామంటే, ఈ సముద్రం దగ్గర పుట్టి పెరిగి ఈ సముద్రంలో వేటాడడం నేర్చుకొని ఇంత ప్రాక్టీస్ ఇంత సీనియారిటీ నాకుంటే పట్టుకుని ఎట్లుంటుందంటే అని ఏమీ లేకపోయినా బడాయి మాటలు చెప్పేవాళ్ళమా లేదా? మీరు తలగొడు ఊపట్ల, ఎందుకంటే మీకు కష్టంగా ఉంటుంది కదా. ఈ రోజు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. కానీ ఆ రోజు వాళ్ళు అలా చెప్పలేదండి. ఏమైనా మీకు దొరికిందా అని అంటే, ఉన్నది ఉన్నట్లుగా దాపరికం లేకుండా, అరమర లేకుండా ఉన్నది ఉన్నట్లుగా, అయ్యా మేము రాత్రంతా శ్రమ పడ్డాం కానీ ఏమి దొరకలేదయ్యా. అది నచ్చింది ప్రభువుకి. చప్పట్లు కొట్టకపోయారా? ఏది నచ్చింది? అయ్యా నేను శక్తిహీనుడను, బలహీనుడను, అసమర్థుడను, నా చేత నేను ఏమి సాధించలేను, నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటానయ్యా, నీ శక్తినిస్తే పొందుకుంటానయ్యా, నువ్వు నడిపిస్తే నడుస్తా, నువ్వు చేపట్టుకుంటే బలపరచబడతా, నీవు ఉంటే నీతో నేనుంటానయ్యా అని రిక్త హస్తాలతో తగ్గించుకొని ఆయన పాదాల దగ్గరికి వినయ విధేయతలతో వచ్చారే, అది నచ్చింది ప్రభువుకి. సత్యవాక్యం సల్లిస్తూ ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీలో ఎంతమంది నేర్చుకోవడానికి నాయనా నేను సిద్ధంగా ఉన్నాను, నాకు తెలియదు, నువ్వు తెలియపరచు నాయనా అని ఆశిస్తారో వాళ్ళకి నేర్పిస్తాడు. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. ఏమి నేర్పిస్తాడు?
ఏం నేర్చుకోవాలి కదండి. కొంతమంది అవసరమైన వాటిని నేర్చుకోరు, అనవసరమైన వాటిని బాగా నేర్చుకుంటారు. ఉంటారండి. పాస్టర్ గారితో ఒక అబ్బాయి తిరుగుతూ ఉండేవాడండి. పాస్టర్ గారితో కూడా పరిచయం నేర్చుకుంటూ సాగు నేర్చుకుంటూ, సరే ఆ పాస్టర్ గారు పెద్ద పాస్టర్ గారు బాగా సాగు చేసిన వాళ్ళు, ఇలాగే మన అయ్యగారు లాగా పెద్ద అయ్యగారు లాగా. ఆ పెద్ద అయ్యగారి దగ్గర ఒక అబ్బాయి పాస్టర్ గారితో తిరుగుతాట్లో ఉంటే సాగు నేర్చుకుంటానని తిరుగుతుంటే, ఆ పెద్దయ్య గారు ఒక ఊరు వెళుతూ క్యాంప్ వెళుతూ ఈ అసిస్టెంట్ ఉన్నాడు కదా, బ్రదర్ ఉన్నాడు కదా, సాగు నేర్చుకుంటున్నాడు కదా, కుర్రోడు ఉన్నాడు కదా, ఆయనతో చెప్పాడట, ఏ బాబు ఒక 3 వారాలు నేను రాను కానీ ఈ 3 వారాల సంఘాన్ని జాగ్రత్తగా వాక్యం చెప్పి పోషించు, ఈ 3 వారాల సంఘానికి చక్కగా వాక్యం చెప్పు, నేను ఒక 3 వారాలు బయటకు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాడంట. విచిత్రమైన ఒక సంగతి చెప్పనా వద్దా? చెప్పనా ఆపనా? మీరు చెప్పండి అంటే మీరు ఎట్లాగా గట్టిగా చెప్తే కదా. అసలు చెప్తానేనండి. మరి ఇక పాస్ గారు 3 వారాలు వెళ్ళిపోయాడా, ఈ అబ్బాయి ఈ అసిస్టెంట్ బ్రదరు వాక్యం చెప్తూ ఆ పెద్దయ్య గారు వాక్యం చెప్తూ ఇట్లా అంటాడట, అప్పుడప్పుడు ఇట్లా అంటాడట, ఇలా పెద్దయ్య గారు. అట్లాగే ఈ బ్రదరు కూడా వాక్యం చెప్తూ ఇట్లా అంటున్నాడట. ఈ జనం తక్కువ వాళ్ళ ఏ పాస్టర్కి ఎన్ని మార్కులు వేయమని మార్కులు వేసేస్తారు కదా. మార్కులు వేయడంలో మనం పెద్ద తిట్ట కదా. వీళ్ళంతా ఆలోచనలో పడ్డారండి. అరే మా పెద్దయ్య గారు సరే వాక్యం చెప్పేటప్పుడు ఇట్లా అంటాడు, ఈ కుర్రోడికి ఎందుకు వచ్చింది ఇట్లాగా? మా పెద్దయ్య గారు అన్నట్లుగానే ఈ కుర్రోడు కూడా ఇట్లా అంటున్నాడండి అని వీళ్ళు నోట్ చేసుకున్నారు పాయింట్. 3 వారాలు అయింది, 4వ వారం పెద్దయ్య గారు వచ్చాడు. పెద్దయ్య గారు వచ్చేదాకా ముందు చెప్పేశారు మనాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వాక్యం చదువుతున్నది. వాక్యం చెప్పావా? అయ్యా చెప్పానయ్యా, ఆశీర్వాదాల గురించి చెప్పానండి. సరే కానీ నువ్వు ఎట్లా వాక్యం చెప్పేటప్పుడు అప్పుడప్పుడు నేను కదా అంటున్నట్టు ఇట్లా అంటున్నా ఉంటేట్రా అంటే ఆ తమ్ముడు చెప్పాడట, అయ్యా మీరు వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడైతే ఇట్లా అంటారో అప్పుడు మీకు అభిషేకం వచ్చేస్తుంది కదా. మీరు ఎప్పుడైతే ఇట్లా అంటారో ఒక అభిషేకం మీ మీదకి వచ్చేస్తుంది, అప్పుడు మీరు గట్టిగా మాట్లాడతారు కదా. అందుకని నేను కూడా ఆ అభిషేకం కొరకని అట్లా అంటున్నానండి అన్నాడంట. అప్పుడు పెద్దయ్య గారు పక్కుని నవ్వుకొని అన్నాడంట, మరి పిచ్చోడా, నేను సేవలోకి రాక మునుపు నేను ఆర్టీసీ కండక్టర్గా పనిచేశాను రా. మీకు అర్థమైందా? ఆ బ్యాగ్ తగిలించుకొని టికెట్స్ అంటే వెళ్తా ఉంటే ఆ బ్యాగ్ జారిపోతుండేది. ఆ బ్యాగ్ జారిపోతుండేసరికి నేను అట్లా అంటే ఆ బ్యాగ్ మనకి వచ్చేదా. అంతేగాని దాంట్లో ఏం అభిషేకం ఉంటుందా? దాంట్లో ఏం అభిషేకం ఉంటుందా? ఇది అర్థమైందా? అంటే నేను ఎందుకు చెప్పిన సంగతి, నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి, అవి నేర్చుకోవాలి. ఏమి నేర్చుకున్నాడు? పాస్టర్ గారు అనుకునేది దయ్యాలు వచ్చినప్పుడు దయ్యాల దగ్గరికి చేయబెట్టి అట్లా అనేది. అంటే నేను అనేది ఏంటంటే, కొంతమంది శ్రేష్టమైనవి, రమ్యమైనవి, ఉన్నతమైనవి, ఉత్తమమైనవి అవి నేర్చుకోరండి. అల్పమైనవి, బలహీనమైనవి, మనకు క్షామాన్ని కలిగించేవి, మనకు ఉపయోగం లేని నిరుపయోగమైన వాటిని అక్షరాల ఎంత శ్రద్ధాభక్తులతో నేర్చుకుంటారంటే అలా నేర్చుకుంటారు. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.